అయితే అమ్మవారు సంతోషపడిపోతుంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వెందుకు సంతోషిస్తున్నావు, నేను అమ్మ కడుపులో ప్రవేశించాను, నేను ఆయనకి కొడుకుగా వస్తాను, ఆయనకే కొడుకుగా వస్తానన్నాడు. అదేంటి అలా ఎలా కుదురుతుందండి? అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలో పరమశివుని యొక్క వీర్యము పార్వతీదేవిలో ప్రవేశించడు. అసలు ప్రవేశించకుండా స్కందుడై స్ఖలనమైనటువంటి వీర్యంలోంచి ఆయన 6 ముఖాలతో విత్పత్తి చెందుతాడు. కానీ ఆవిడ ఒకటి అడిగింది, నేను తపస్సు చేసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, అక్కడ నా శరీరం నీరుగా ఉంది, నువ్వు ఆ సరస్సులోంచి బయటికి రావాలని అడిగింది. అందుకని శరవణ భవ, ఆయన మంత్రం కూడా శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరుడిది. అందుకని ఆ తపోగుండంలోంచి, ఆ నీటి గుండంలోంచి బయటికి వచ్చాడు ఆయన. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ మీరు చూస్తే ఎంత అందమో చెప్పలేను. అమ్మవారు ఎంత అందమో అంత అందం మీకు ఇద్దరిలో కనపడుతుంది. ఒకరు శ్రీ మహావిష్ణువు, ఎందుచేతనంటే స్త్రీగా ఉన్న అమ్మవారే పురుషుడుగా ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే విష్ణుమూర్తి కూడా పరమశివుడిలో దేహార్థ భాగాన్ని పొందుతారు. అందుకని అయ్యవారంత అందంగా ఉంటారు విష్ణువు. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అందగాడు. ఆయన ఇలా శక్తి పట్టుకుని ఒక్కొక్క చోట అయితే కేవలం గోచి పెట్టుకుని నిలబడ్డాడు మహానుభావుడు. అయినా సరే ఇలా నిలబడితే ఎంత అందమో, ఆ బుగ్గలు చూస్తే ఆ ఎర్రటి బుగ్గలు, నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తాలూకా మూర్తిని అలా పెట్టుకున్నారు అనుకోండి, మీరు పెట్టుకుంటే ఆయన్ని చూస్తే నమస్కారం చెయ్యబుద్ధి కన్నా ఓసారి బుగ్గలకి వెళ్ళాలనిపిస్తుంది. అయ్యయ్యో అదేమిట్రా, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కదా, బుగ్గలకి వెళ్ళడం ఏమిట్రా, ఇదేం అపచారం రా అని లెంపలేసుకుని, స్వామి నీ పాదముల యందు భక్తిని ప్రసాదించవయ్యా అని మీరు పాదముల వంక చూడాలి. గాని ఆ అయ్యవారి యొక్క ముఖమండలాన్ని చూస్తే, ఆ మూతి చూస్తే, ఆ గడ్డం చూస్తే, ఆ ముక్కు చూస్తే, ఆ నుదురు చూస్తే, ఆ జుట్టు చూస్తే, ఆ శూలం పట్టుకున్న నిలబడ్డం చూస్తే, నిజంగా సుబ్రహ్మణ్యుడు వచ్చేసారి అలా కనపడ్డాడు అనుకోండి, ఎంత మంది పిల్లలున్న తల్లైనా వెళ్ళోసారి గట్టిగా కౌగులించేసుకుని ముద్దు పెట్టేసుకోవాల్సింది. అంత అందగాడు. ఎక్కడదా అందం? అందమంతా అమ్మవారి అందం. అంత అందగాడు. ఎంత అందగాడో అంతటి మహావీరుడు. అంతటి మహావీరుడు తారకాసుర సంహారం చేశాడు. ఎక్కడదా బలం? అమ్మవారి చేతిలో ఉన్నటువంటి శూలాన్నే, అమ్మవారి యొక్క శక్తిని శూలంగా చేసి ఆయన చేతిలో పెట్టింది ఆవిడ. కొడుకు కదా, మహా సంతోషం అమ్మవారికి. అందుకని పిలిచింది. ఒక రోజున పిలిచి ఎవరెవరిని పిలిచింది? 3 కొడుకుల్ని పిలిచింది. ఎవరా 3 కొడుకులు? ఒకరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు, ఆయన దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, సేనాధిపతి, ఆయన్ని పిలిచింది. రెండవ వారిని ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుణ్ణి ఎందుకు పిలిచింది? ఇంద్రుడు కూడా అమ్మవారికి కొడుకు లాంటి వాడు, అమ్మవారికి శిష్యుడు కూడా ఆయన. ఎందుచేత అంటే ఒక దేవీ భాగవతంలో ఉందా కథ. ఓసారి ఇంద్రుడు రాక్షసులందరినీ సంహరించి నేనే సంహరించానని విర్రవీగి కూర్చున్నాడు. అమ్మవారు అనుకుంది, వీడు నేను సంహరించాను అనుకుంటున్నాడు, వీడి శక్తి ఏమిటో చూపిద్దామని చెప్పి ఆయనలో ఉన్న శక్తిని తీసేస్తే గడ్డి పరకని కదల్చలేకపోయింది దైవ సైన్యం ఆ రోజున. అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది, ఇది ఎంత పరాశక్తి యొక్క కృప అని అర్థమై మళ్ళీ అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మ ప్రత్యక్షమై, అమ్మే కదండి, ఎంత తప్పు చేసినా అమ్మకి క్షమాగుణం లేకపోతే అసలు లోకం ఎలా బతుకుతుంది? అందుకని మళ్ళీ ఆ ఇంద్రుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని బ్రహ్మజ్ఞానం అంతా ఉపదేశం చేసింది. ఇది కేనోపనిషత్తులో కథ. అందుకని కూర్చోబెట్టి ఆ ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం ఇచ్చింది. అదిగో ఆ ఇంద్రుణ్ణి పిలిచింది. 3వ వారు ఉపేంద్రుణ్ణి పిలిచింది. ఉపేంద్రుడంటే ఎవరు? ఉపేంద్రుడంటే శ్రీ మహావిష్ణువే ఉపేంద్రుడిగా వచ్చారు, ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు ఆయన వామనమూర్తిగా. అందుకని ఆయన్ని పిలిచింది. అందుకని వీళ్ళ 3 వచ్చారు. ఒక పెద్ద నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. వామనమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వచ్చారు మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి. శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు శ్లోకం చదివి వదిలేస్తారంటే కుదరదు. వెనకాతలకి మళ్ళీ ప్రతి మాటలోనూ వెనక్కెడుతుండాలి. ఒకసారి వెనక్కెళ్ళి దాని వెనకాతల ఉన్న రహస్యాలు, దాని వెనకనున్న కథలు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఒకసారి. ఎప్పుడొచ్చారు వామనమూర్తిగా? ఇంద్రుడి రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించి తీసుకుపోయాడు. ఆయన తీసుకుపోతే ఎంత దారుణమైన స్థితిలో పడ్డాడో తెలుసా అండి ఇంద్రుడు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడిన నేడు, త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్ధపుల వెంట తరిరినేడు అని ఆఖరికి ఆ హోమం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి హవిస్సులో ముద్ద కూడా పెట్టలేదు బలిచక్రవర్తి.
పెట్టకపోతే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఊడిగం చేస్తూ తిరిగింది శచీదేవి. ఆఖరికి ఇంద్రుడి కొడుకులు జయంతుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆటవికులైన పిల్లల వెనకాతల తిరిగారు. అంత కష్టపడుతూ ఉంటే ఆనాడు అదితి తపస్సు చేసింది. ఇంద్రుడి యొక్క తల్లి ఆ తపస్సు చేసి నాకు ఎలా వస్తుంది మళ్ళీ మా అబ్బాయికి రాజ్యం అని అడిగింది భర్త కశ్యప ప్రజాపతిని. అడిగితే నువ్వు తపస్సు చెయ్యి, భగవంతున్ పరమున్ జనార్దనం కృపాపారీను సర్వాధిపున్ శ్రీహరి సేవచేయు మతను సంతుష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాజ బహు సౌభాగ్యంబులం ప్రేయసీ అన్నాడు ఆయన భాగవతం. శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చెయ్యమన్నారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను నీ కడుపున పుడతాను అదితి అని ప్రమాణం చేశాడు. ఎలా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతునున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ కొడుకనై నర్తించి వర్తింపగాన్. ఒక్కరు ఇంట్లో కానీ సరి అయిన వాడు ఉన్నాడా? చూడండి ఎంత గొప్ప ఫలితం వస్తుందో. తపస్సు చేసింది అదితి. శ్రీ మహావిష్ణువు పొంగిపోయి అన్నారు, అదితి నువ్వు చేసిన తపస్సుకి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ మీ అందరూ నాతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని ఒకళ్ళంటారు, మా అన్నయ్యను ఒకళ్ళంటారు, మా బావగారిని ఒకళ్ళంటారు. ఇలా వాళ్ళందరూ సంతోషపడిపోయేటట్టుగా నీ పిల్లలు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు. నేను శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుణ్ణి. నన్ను ఎవరైనా తమ్ముడు తమ్ముడని పిలిచేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? కానీ నీకు వరం ఇస్తున్నాను, నీ బిడ్డలు నన్ను తమ్ముడని పిలుస్తారు రాబో కాలంలో. అందుకని అలా నేను వస్తున్నాను. ఎలా వస్తాను? నాకు వెడుక పుట్టుని సుతుడనై నర్తించి వర్తింపగా. నీ తపస్సుకి ఎంత పొంగిపోయినా తెలుసా అదితి? నీ కడుపులో ఉండి నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కడుపునని ఆడుకుంటాను నీ ఇంట్లో. నీ కొడుకునని నీ పిల్లలకి తమ్ముడిగా వస్తాను. మిగిలిన అవతారాల్లో వచ్చిన రాక్షస సంహారం చేసి వెళ్ళిపోతాను. ఈ అవతారంలో గొప్పతనం ఏమిటో తెలుసా? నీ పిల్లలు శ్రీ మహావిష్ణువా మా తమ్ముడు అని చెప్పచ్చు అని వరం ఇచ్చారు. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో, ఇంకో పేరు వేయకూడదు, ఉపేంద్రో. ఉపేంద్రుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చిన ఘట్టం. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు కాబట్టి ఉపేంద్రుడు. వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. ఎందుకు ఇన్ని మాటలు? అమ్మవారు అయ్యవారుగా ఉంటే శ్రీ మహావిష్ణువు, అమ్మవారిగా ఉన్నా అదే వాత్సల్యం, అయ్యవారిగా ఉన్నా అదే వాత్సల్యం. ఇది అమ్మవారి యొక్క గుణం. ఇది మీకు జ్ఞాపకం రావడం కోసమని ఇంకొక పేరు ఇంకో పేరు వేయకూడదా? విష్ణు సహస్రంలో ఎన్ని పేర్లున్నాయి స్వామికి? విశాఖేంద్రోపేంద్రో ఉపేంద్రుడు అన్నారు. పుట్టినవాడు ఇంద్రుడికి తమ్ముడు అనిపించుకోవడానికి వరస కలుపుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. అందుకని ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు అన్నారు. ఇప్పుడు వామనమూర్తిగానే పెడుతున్నది శ్రీ మహావిష్ణువుగానే పెడుతున్నారు. కానీ ఉపేంద్రుడని పిలుస్తారంటే ఆయన యొక్క వాత్సల్యాన్ని చూపిస్తారు శంకరాచార్యులు వారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో వీళ్ళ ముగ్గురిని పిలిచింది అమ్మ. పిలిచి, అబ్బాయి బయట రాక్షసులు వీరవిహారం చేస్తున్నారా, మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించండి అని. అమ్మవారు శక్తినిస్తే వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ వచ్చినటువంటి రాక్షసులందరినీ ఏదో సంహరించేశారు.